కథసూరగుండ ఎలవేల్పుల గురించి మనోరు మొత్తం మన వంశ చరిత్ర అంతా చేశారు. అందుకంటే ముందు మనోరందరికీ పరిచయ కార్యక్రమం అన్నలు కరిగితో పెదకు వంశస్థులకు ధన్యవాదాలండి. ముందుగా ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఉంటుంది. మన ఇలవేల్పుకు ఎవరు పెద్ద, ఎవరు ఏం పని చేస్తున్నారు అన్నదాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా కథసూరగుండ ఇలవేల్పు వంశస్థులు పేను వడ్డే తాటి నాగేశ్వరరావు. మన పేను వడ్డేలు పెద్దరు తాటి నాగేశ్వరరావు. బుటైగూడెం గ్రామం, ఎట్టపాక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. తలపతి చెన్నవల్లి రామూర్తి అని, బాసువాగు గ్రామము, ఎట్టపాక మండలము, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. గద్దెవడ్డే పెనుబల్లి రామారావు, పాలమడుగు గ్రామము, ఎట్టపాక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. యాండుమర్రి కుంజ బాబురావు, కుంజ జోగయ్య, చెరుపల్లి గ్రామము, ఈరోజు దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. జల్కుడు వడ్డే పూనెం సూరయ్య, పూనెం సూరయ్య తదు ఐవార్పేట గ్రామం, ఎట్టపాక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆదివాసీ దాలుగుడ్డ కోయ విశ్లేషకుడు నక్క సూరిబాబు, మధులగూడెం గ్రామం, ఎట్టపాక మండలము, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇంజ మన దాలుగుడ్డది గురించి దాని చరిత్ర బాత అయిందన్నాడు మన నక్క సూరిబాబు అన్నలు వివరిస్తాడు. మనోడు కూడా అతియుక్తం. డాల్ కూడా విశ్లేషణ, ఇంజే డాల్ కూడా విశ్లేషణ 10 గంటలు రాస్తుంది కదా, 10-25 నిమిషాలు రాస్తుంది. అసలు ముఖ్యంగా బాధితుకు అసలు దీని భారీ విశ్లేషించాలి. ఇది మనకు అవసరం ఏంటి? ఇది మనడే కోయ భాష ఎందుకు తెలియాలి? కోయ భాష ఉన్నದ್ದು మన జీవన విధానంతో ఒక స్పాట్ ఎత్తమాట. ఆ భాషే మనకి ఒక ముఖ్యుడు మెతుకు వాటం ఎత్తుకు భాష. ఇంజే ముఖ్యంగా చదువుకుంటు పిల్లలకు బెగ్గత్కని కూడా లోన్ తెలిగే తెలియాటి ఏం తెలియదు. అత్త తర్వాత ఇంజే ఎల్బిడి మనోడు ఏంది, మహారాష్ట్ర అయితే ఓసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ. ఇది నాకు ఈ కండవు కూడా ఊట్నూరు అత్త తర్వాత ఇది గోండవాన మంత్రి, ఇది ఇది మొత్తం గోండవాన సంబంధిస్తారు మంత్రి. అక్కడ మెలికి బల్లారాత్ నుంచి ఇప్పటి బతుకు లంబాడి మొత్తం ఎస్టీ. కానీ రెండు మత్తుకొని భాష తిరిగేవాడు, మనడు ఎందుకు తిరిగాడు? ముందు భాష ఉన్నది ఖచ్చితంగా మనకి మందవాలి. అలానే ఈ నాట్యాన్ని పూజలు కానీ పెద్దకు కానీ మా ఒక తాటి వారసత్వం
ఇక రెండు మీన సూర్యవంశంకి సంబంధిస్తూ తాటి సూర్యుడు ఉదయిస్తాన్ ఒక సమయత పుట్టుతోండు సూర్యవంశం తాటి మనకు సుక్కబొట్టు నామం మూడో గట్ట ఇంకొక తాటి మినం ఎర్ర జమ్మి తాకింది. ఏ తాటి అతకని మనోడే కానీ బోనికి పోన పిడిగరాజు మనంకి చూరుగుండదు. దీనికోసం మనం కొద్దిగా తెలుసుకునే వాళ్ళగా తెలుసుకునే వాళ్ళకు మీ అందరికి ధన్యవాదాలు. ఈ చరిత్ర మొత్తం చెత్త వాళ్ళకు సుమారు 5 గంటల పేజీ లేటు కూడా మనం నీకు చెప్తాను. ఇంకో చిన్నలు వాదిలో చిన్నలు మనోడు పండు మొత్తం వెంటనే మీ జనాభా మొత్తం వెంటనే ఈ రోజే మీకు అవకాశం. అరే మీరు ఇంకోరోడు గుడి దగ్గర ఒక పూజారికి ఎచ్చో మొత్తం తలకాయ మంచి చేయిస్తాడుగా, ఒక పాస్టర్కి ఎచ్చో మొత్తం సెకండ్ క్యాన్సర్ ఉన్నాడుగా. అసలు ఇది మనకి మన జాతి ఇది ఎందుకు క్యాన్సర్ కూడా 20-30 సంవత్సరాలకి తర్వాత వస్తుంది కనుక మనడు ఎలా ఉత్పత్తికి ఎలా అసలు మన కోయ ఆదివాసి దానికి ఇచ్చే మూలం ఇత్తమాట. ఈ మూలం మనం తెలుసుకునేవాళ్ళు. ఈ ఒక ప్లాట్ఫారం వరకే ఇదే మన ఇగ్గోరోటి ఎర్రగుంపూరోటి తర్వాత తాటి బుచ్చని కూడా మరొకటికి వెళ్ళాం. ఇక ఏ చరిత్ర మీందో ఈ 3 చోట కానీ మనుగురు అక్కని కూడా చెప్తేనే దానికి ఒక మంత్ ఏదో నా ఇష్టం మొత్తం కల్పితంగా చెప్తున్న దయ్యత మాట. 7 సముద్రాలు ఎల్లయ్యా కంపం నౌకాలి. చెట్టు లేదు పుట్టయిలే మొత్తం మనవరే కదా. చెట్టు ఇల్లే పుట్టు ఇల్లే నరుడిలో నందిలో ఎటువంటి అసలు అసకే ఆదివాసీ సమాజం ఇల్లే దాని బాతింతాడే. ఆదివాసీ సమాజానికి కన్నా ముందు ఏం కైతాడే జల సమాజం. చెట్టిల్లే పుట్టిల్లే నరుడిలో నందిలో కనీసం ఇల్లెత్తుకు 7 సముద్రం ఎల్లయ్యాకం పొంగోన. ఆ ఎల్లయ్యాకం పొంగన ఒక తరుణాతే పొంగన తరుణాతే హోం చుడి ఉద్దు అంటే ఆ చుడితే హోం పుడితే ఓమిన తర్వాత శివలింగం ఇది కూడా మనాడే వాస్తవంగా మన్నాట ప్రతి నాటే మంతే ಅದು శివలింగాతే ఈ ఒక 2 జడానే ముని ఉత్పత్తి పొరడు పట్టుకోడు వాసి ఊడుతో ఇంక మనాడు బేల తూర్పు పడమాట ఉత్తర దక్షిణ ఉడతాడు బే ఉడకాను కూడా ఏరేమింది. అసలు ఇదేంటి బేల ఓన్నే నీలముని ఉంటాడు పాలముని ఉంటాడు తాత జాంబముని ఉంటాడు. ఆ 2 జడాన ముని పొరడుకు వాసోడే 4 జడాకు పాకుతాయితున్నారు. ఓడూడి విత్తనానికి నేను ఇల్లు పేదనానికి ఎటువంటి ఇల్లింది అంతటితో ఇంక ఆ రోజు అదే మనకి 3వ నమ్మకం అవుతుంది. ఇదే శాస్త్రవేత్త కూడా అవుతాడు మనది 3వ నమ్మకం అయ్యే మనకి కాపీ తీసుకుని కెత్తనూరు చాలా మంది వినవారు. సిరిసిరిపోడు వాటి శ్రీ పాదాపురవాడు వాటి ఘోర తపాసు పేసం ఇస్తున్నారు. అసకే ఇడుపు అసలు ఇడుపన్ను ఏమైనా మిందా భూమి మీద ఇదే ఏరియా ఈ ఏత్తోనే ఈ ఒక జల సమాజంతోనే మన అంత మంచి దాయటమా ఇంజి బిడిసాం గారికి ఇడుపు ఆదిరాజు నాగరాజు మయ్యారి ఆదిశక్తి ఈ ఒక జడత్ పొరక అన్నట్టున్నారు. ఈ జడత్ పొరక అన్నడిసి ఏం కెచ్చంది ఎత్తుకో అయ్యా నన్ను పొరవడు దిగుతాను పొరవ ఏదో అద్భుతం జరగంది అద్భుత తిని ఊడవాలింది అందరికి అస్కీలు తాత జాంబముని 3వ కన్ను నిత్తి మళ్ళా ఊడుతుంది. ఓహో ఓడుగా ప్రకృతి పుడుతుంది తాత జాంబముని ఇది నా మయాడు. ఈ ఇరువురితోనే ఒక మానవ సృష్టిన్నాడు వాదవాలే కనుక ఖచ్చితంగా రోతవాలింది ఏం తుంకుతోడెక్కు మాను పెట్టే కొంతమంది టంకు పెట్టింటాడు అసలు టంకు టింకు ఇల్ల మాను
మందులతోని నాగలో కథ మందులతోని ఈ పెట్టె తయారుతుంది. ఇది పెట్టె కొంచెం చిన్న చిన్న బొమ్మ మందులు దూరతోరికి అర్థమవచ్చు, అర్థం ఊడడానికి తెలియకుండా మందవచ్చు అని ఈ పెట్టె తయారుతుంది. మళ్ళీ ఈ పెట్టెకి తామెర తీగ, తామెర కమలం, తామెరాకి తోడు రోస్తున్నారు. ఇదో నీకొక విత్తనానికి నీడేమో, విత్తనానికి జాగేమో కనుక ఈ తామెరి కమలట్టుకోరు నిమ్ము ఇంచి కెత్తుకో తూర్పు జడలాగుతుంది దౌడి బాతలు, పడమర జడలాగుతుంది దౌడి బాతలు, దక్షిణ జడలాగుతుంది దౌడి బాతలు, ఉత్తర జడలాగా మనకి జడ పీగుతా వెళ్తాయి. చిన్నగా లాగుతుంది లాగంగా పొరవటికి ఈ జడ వస్తాయి ఉత్తరాజ్యం నుంచి. దానికి ఒక ఈ పెట్టవరు పొరవటి తెచ్చి చూడుకుంటున్నారు. పొరవటి తెచ్చి చూడడానికి అతక చక్కని బాధ దీపున వింజామర్లు, నష్ట చిత్ర కన్ను. అసలు ఆ పీకినోడుకు ఈయనకు ఒక రకమంత భయం పుడుతుంది. అసలు ఎవరు దీనికి ఎవరు తల్లి చెప్తే ఎందుకు వస్తే ఇంజి ఓడు పరిశీలిస్తాను ఒక సంజాత ఓ తాత నీకు నాకు పెళ్ళి. అవునమ్మా నీకు నాకు పెళ్ళి గారా, నాది వృధ వయసు, మన ముక్క నిమ్మపోను బాల వయసు, నీకు నాకు పెళ్లి బేలైందా వెలిగి జడబోనం నీకు మయ్యాడి పెట్టబోను నీకు ఆనే ఊరు లోకాలు పుడుతా ఖచ్చితంగా నాకు నిన్ను పెళ్ళి ఆడవాలి. ఇది ఒకటే పట్టుపోయేదా వెలికి అసకే ఈ ఒక అవతారాత పెళ్ళి ఆడుకు నన్ను బస్సం పిండిద్దు. ఇది ఆదిశక్తి అమ్మవారు ఖచ్చితంగా నా భక్తిని విఘ్నం తుంగనంకేయించి నిమ్మబోను పెట్టమల్ల అయింది తల్లి, నన్నబోను పూరి మళ్ళీ అవుతాను. అసకే గంధర్వ పెళ్ళి కడించి అసకే తాతజాము మునిబోను పెట్టమల్లి పూరి మళ్ళీ వస్తాడు. ఈ ఒక పెట్టమల్లిపోను ఆదిశక్తి వస్తుంది. అత్త తర్వాత కండు కొట్టి గర్భధానం అవుతున్న తర్వాత ఏం జరుగుతుంది? 3 గర్భవాడుతున్నారు. 3 గర్భవాడు తర్వాత ఒక గర్భం పోను రెక్క తగిలి అవుతుంది, 2వ గర్భం కాలు తగిలి అవుతుంది, ఒక గర్భం పోను ఒక గర్భకి ఓత్సవండి. అసకే ఓత తర్వాత ఇడిపడిపోయిన పోను భూమి వస్తుంది, పొరవడ పెంచి పోను ఆకాశం వస్తుంది. ఆ గర్భోత 3 అర్ర, ఫస్ట్ సూర్యుడు, తర్వాత చంద్రుడు, ఫస్ట్ సూర్యుడు, తర్వాత విష్ణు ఈశ్వర బ్రహ్మ, 3 అర్రాత బోను చంద్రుడు. ఆ రకంగా ఈ లేతవారి భూమితే అసలు ఈ లేతవారి భూమితే ఏం జరగంటే ప్రకృతిగా పుట్టుకున్నాడు ఎక్కువ. చెట్టు పుట్ట సీమ దోమ అన్ని రకమైన జీవరాశి పుట్టుకున్న ఆ జీవరాశి అయితే కోవె తీస్తుంటాడు ఇస్తుమాట. ఫస్ట్ మనడేమి ఇలా మందిలాడు కోవె ఎత్తు కోతి రూపంగా అందుకే ఇద్దు ఈ 2 ఆడముగా జీవంతో తీస్తాడు. ఫస్ట్ రూపం ఇద్దుమాట. ఈ 2 జీవాకు ఈ మంద జీవకి ఈ 2 జీవ ఏం తుంగోనా అగంకంగంజి మళ్ళా ఆంగో మందం వెలికి విష్ణీశ్వర బ్రహ్మంజి మళ్ళా ఏం తుంగితోని ఈ ఒక బాలమరక మార పుడితే ఫస్ట్ తబిస్మార పుడితే ఈ బాలమరక మారికి ఈ పండిత్కి ఈ బాలమరక మారికి ఎవడు కాపలు కావాలండి ఈ 2 వాటాన్ని వెలికి అసకే వేదని ఈ మరక మారుతుంది పిట్ట పొట్ట వతుకు ఇలా ఇంజోడి ఇలా తినటం ఇంజోడి అన్న చెల్లి అయిందని పద నేర్స్తాడు. తర్వాత ఇడిపోడు కాలుకు పోను ఇడిప ఇలా వీళ్ళెంజోనాలి కదా. ఆ రకంగా పొరవడు కాలుకు పోను కైక్యంగా కొంతకాలానికి రూపం మారుతున్నమాట. రూపం మారితే ఆ మార్పుకి ఏ పిట్ట తిని కూడా బాధిస్తాం. ఇందులో పిట్ట పట్టు కూడా వాదిసుకుని మొత్తం కవరి ముక్కుడు కాకాడు, వెండి ముక్కుడు తింటాడు ఒక రోజు వాసి. ఈ ఏ రకంగా అతను కూడా కలియుగ తుంగవారికి ఇది కలిస్తే ఒక ఆదివాసి ఉత్పత్తి ఇందునందు ఇది వేయించి ఇది పైన బాలమరక మాత్రం పైన తెచ్చి మళ్ళా ఈ కిరికాడి ఈ ఒక కవరి ముక్కుడు కాకాడు దేస్తాం కలిగి ఈ ఆడ జంతు విన్నది ఈ పీకిడి ఉన్నది ఇలా పేదాం వెలికి
ఇలా పేయిస్తే ఇలా పేసి ఇది పేదామెలకి ఇలా పేదామెలకి తాగాలు వాసి పొరడు పక్క తీసుకోలేదు మరి పులుపు తిందామెలకి పులకరిస్తారు బేడ అసలు అతికే సిక్కుతో వస్తాయి ఇచ్చుకులు అసలు ఇచ్చుకుని వస్తుందా ఇచ్చుకు సంవత్సరం మీద నాకేం మాది ఈ రోజు ఎందుకు అలా వస్తే ఇంజి అసకేం తుంకు మిర్తే మిర్రి ఉత్తర కోస్త మిర్తే మిర్రి మళ్ళా ఇద్దో ఆవురాకి గండ్ర ఈ రూపాయి నుంచి 2వ రూపం మనం చెప్తున్నారు పావురాకి గండ్ర మోదున ముట్టమూరు కొండోడుతున్నారు ఉచ్చి వత్త తర్వాత ఈ పేకాలు కూడా తిన్నామెకి ఈయన కూడా అతికి సిగ్గుతో వస్తుంది ఈయనకు కూడా అదొక ఫీలింగ్స్ ఏంటి నా అసలు అసలు నన్నేంటి నాకెందుకు ఇలా వస్తుంది నా ఏనాడేగా అదుపోనీగా నన్నేంటింది ఈయన కూడా అంది ఉత్తరకు వస్తాయండి ఈ కబీస్ నార వీళ్ళు మన గోస్వాకి మొత్తం మూడు అందోపం మొత్తం మూడు కొడవలసి వస్తాను వీరిని ఎవరు వీరికి ఇయ్యాలెవరు ఆదిశక్తి కదా వీళ్ళు అవతారం మారి పెట్టమని పురిబల్లతో ఇంటి మనకి కాపీ దాంతో ఇంటే జాతీయ నమిలి భార్యలు ఈ చరిత్ర ఎవరైనా ఖర్చున్నాడే ఏ గురి దగ్గర కానీ మన పల్లెనాకి వాసి మన అడవికి మందలోని ఆదివాసులకి కనుకొడిచి ఓరు ఒక కాపీ దంచి ఓరు పుస్తకం కొని రాసుకోండి అసకే ఏమత్తే ఆదిశక్తిని మయక్కి ఈ ఒక మునీతికి పుత్తూరు కనుక ఆదివాసి ఇంజి ఈ విష్ణు ఈశ్వర బ్రహ్మ ఇంజి మీరు మీ బతుకు మీరు బతకాలి ఇచ్చి చెప్పి మిమ్మల్ని ఊడుతాను ఇంజ బేర మీకు ఎది బుద్ధి వస్తాయి కదా ఇంజి ఈరుని కలియక తర్వాత ఇంజవాసి ప్లాట్ఫారం మొదటి ప్లాట్ఫారం ఇది కూడా మూలం ఎక్కువ మన ఏంటి మన బేర ఇదే ప్లాట్ఫారం ఎక్కువ ఇదే లోన్ 9 వరకు ఈ ఆదాయాన్ని ఈ పీకిరి చెప్తాను వాసి పాంపింగ్ లోన్ తొక్కుతో అసిబాతాను గొడలి మినాకే కసరి మినాకే అసిబాతం పరికార మినాకే ఈ అబ్బే ఉడతాను ఈ పాంకే తోపుకొస్తాను అసకే పాంకే లోన్ వచ్చి మొత్తం మాట మళ్ళీ ఇదే మనకు మొట్టమొదటి నుంచి కొంతమంది పాట మారేందుకు సైతాన్ని ఎంతుంది నీ కాని మార కళ్ళు మట్ట కందు అన్నిటిగా ఆ రోజు ఈ కొంతమంది అలా ఎంతో కానీ ప్రకృతి మనం ఇప్పటి వరకు కాపాడాలి అసకి గమాసి ఈ పీకి ఓడుతుంది అయ్యా మనం పిల్ల పుట్ట మీద తరగ మీద ఈ ఒక పాంకి లోకి మన బేలం అంటాడు బేల కాపురం తుంగుతాడు ఇందామని నన్ను ఏం తుంగవాలి దేవుడు కానీ పాంకి మీద నాకైతే ఏమి ఇల్లు ఇవ్వు ఈ తోతాను ఇందామని చాలా అయ్యో నిమ్మ రాతి కూడా తయారు తుంగ నాకు రాతి కసరు అంత తయారు తుంగుతాను అసకే ఈత వరకే తొక్కుతాడు ఇది మొదటి ప్లాట్ఫారం ఆ పాము తినద్దు ఈ పాము కుయిత్తుకో పేజ్ చెప్తాడు ఇన్నమాట ఊరు లేక తర్వాత ఇది చూపిస్తున్నాడు దెంగత్తా విడిసిస్తాను కదా విడిసిత్త అసకి దెంగత్తా అసకి ఇరువురు ఇక కాపురం వారి తర్వాత ఇంతమంది పిల్ల పుస్తకాలు ఎంత మగవారు పోను 30 జోడే నాటో పోను 28 జోడే ఇటుకు 116 మంది పిల్లని ఇది కాంతే ఆగవ ఇది కాంతే 116 మంది పిల్లని కనాందరికి ఇవంతా పిల్లకే ఒకరోజు ఇది సింతాకాంతుడు అంతే ఈడతోడిందన్నమాట చుట్టూ మందాన మరక పండి బలం మాటి మరి కూడా ఆసక్తి ఏం మాట వలన ఇది మనం కూడా ఇద్దరి గింజంలో మొత్తం వెళ్ళి ఆ గింజ కూడా ఇల్లు పోతాం ఒకవేళ ఆసక్తి అనుకో మనడు కూడా టెన్షన్ పెడతాడు కదా ఒకరోజు చెప్తాను దీన్ని నేను బేరాయించమని తింటే నీ మసాలు నేవాడు నాటినే పాత్ర గోతి అనేవాడు అసలు ఏంటి నన్ను వేళ బతికిస్తేవాడు చుట్టూ మందాన పండి ఆసక్త బలం ఆసక్త అంత ఆసక్త బేరైందన్నది అసలు ఇదే డైరెక్షన్ ఇవి ఇందని ఇది ఒక ఆలోచిస్తాను ఒక టయాత్కి చిన్న తమ్ముడు పెద్దోడు అదే పట్టాభిరుదుడు ఇంటాడు పట్టాభిరుదుడు వేరు ఏదో సంవత్సరంతోనే ఉద్దంతో ఇన్న వేరు
పట్టాపరుద్రుడు వేరు పట్టాపరుద్రుడు. పట్టాపరుద్రుడు ఏందో పానీ కుప్పర్ లింగో వర్ష మూలం ఊరు ఇరువురు ఈ దెంగి మిరిగి వస్తోడు మాట ఇద్దే ఇవి మా యవ్వ మా అయ్యాలి ఆలోచిస్తున్నాడు నాడు మమ్మీని కూడా ಬೇಕು రోజు ತೋರ್ಬೋನಿಂದ ಈಗ ವಾಸಿ ಘೋರ ತಪಸ್ಸು ಬೇಯಿಸೋದು మాట అస్కే ఈయనంత ఒక నాలుగు ఇదో ఈయన పోని యవ్వ ఇయ్యాలి కదా 1 2 1 2 3 4 5 6 నాటికి తాసి ఈ 4 మగవారి తాసి మళ్ళీ ఈయనంత మొత్తం ಈಗ నుంచి ఈయనంత ఈడు రోజు దూర ప్రాంతానికి రోజు చేసేవాడు మాట గడ్డ బురక పేసి ఇద్దు ఊరికి విడిసేది అది ఊపించేది ఊరు దిగాని నడిచిన కాదు బొగ్గవాటంగా అసలు కాకాడలే కోయిందని గొర్రెలే లొద్ది అయ్యో లొద్ది అంజి మీరు ఈ కానుడి అవ్వ ఈకే 9 పడి మీద ఈకే 7 పడి మీద నన్ను నట్టు బేతానింది అత్తం అంజి ఈ బురకాకి ఎక్కి తోడెత్తి మాట ముడిచి మళ్ళ అవత్తూరు బాటి మళ్ళ బెచ్చి మళ్ళ జరిగితే మీరు అసలు బురక బుంగిందో మటుకు ఓహో మా అయ్యాలో కడగడం అక్కడ దాయం వేరికి వీళ్ళే బట్టి బురకేమింది అసకే ఈ పిల్లకంతా ఈ విసిత పిల్లకంతా కొంతమంది పోని సీలి ಹತ್ತೋರು ಎತ್ತಮಾರು కొంతమంది పోని అక్కడ వత్తోరు ఆ వత్తోరంతా ఈ దొరత్ని ఇత్తోరు ఎత్తమాట ఏ చెప్పే సంబంధం లేదు ఆ దొరత్ని ఇంక పిల్లకి మనకి నేను సాలు 100 సాలు పెట్టు ఆ ముత్తేలమ్మకు మన కోర గామ ఊరు ఈ గగా నుంచి ఏంటి మనకి అగా నుంచి ఈరే దగ్గర వాయిరే బలిసెల్లస్కే దాదాపు విద్య మీ ఇంతూరు ఇన్నూరు కోనే చరిత్ర తెలుస్తూ నుంచి మా తూపిన వర్క్ మన బాగా దాదాపు విద్య ఇంతూరు ఇంజడ్ కానీ నినాదం ఇంజ మనకు వాయిలే వరసలే వర్ణ భేద ಇಲ್ಲ ಬೇಡ రానున్న కాలతన కావాలి కదా ఇంజి కల్లూరు తప్పికెత్తాం వీళ్ళకి ఈ గెప్తోరు ఎత్తమాట ఏది ఊరుగలు ఈ పట్టాపురుగురిన అంజి మళ్ళ ఈ మన 3వ గట్టవాడు భక్తిపరుడు 3వ గట్టవాడు ఎత్తుకు మామూలు విషయం అయ్యో ఈయన పోను పారడి గట్టవాడు ఈయన బండాని ఈయన పోను కరంబోయి రాజుతో కరంబోయికి పోయినాడు కొమరం కారం ఆవులం మోషం ఊరు మాకేడ మరికెత్తమాట ఈయన ఏది ఈయన పోయినాడు పారడి గట్టవాడిని ఇస్తాంగా తులసుడు మరి మడివి మాడో మరి పాయం కుచ్చలపల్లి పాయం గౌతపల్లి పూషం నేలవాడ కుంజల్ ఈయన కూడా మాకు వీయాలి వారి పాయం ఓయం అందరు ఈయన బండాని కదా బండాని ఇస్తాంగా ఓడి ఈకాలు కూడా మాకు వీయాలి వాడి ఈయన కంచి మళ్ళీ ఇక హక్కు ముక్కు తక్కువ మరి ఇలా తీసుకుని ఇంక మనకు మొట్టమొదటి ఏంటి ఇగ్గ మనకి హిద్దు ముఖ్యమిత మాట ఈ పటాభిరుదుడు ఈయనకి తోడుగా చిన్న తమ్ముడు ఇత్తమాట ఈ చిన్న తమ్ముడు ఇక మొత్తకి ఇక వాసి మళ్ళా ఇక వాసి ఆపుతుంది తలుపుతోడు మాకు హక్కు ముక్కు కావాలని దాని వరకు మొట్టమొదట మన ఎవ ఇయ్యాలి దొలి చెప్తాం కనుక ఎవ పోను ఆనాడు మనకి దైవం ఇయ్యాలి పోను తెలియదు ఎందుకంటే ఎవ బాగా తింగితే లోపల పని తింగిది కదా పిల్లానికి చదివింగ్ కానీ లేకపోతే దూడకు సిరట్టనం కానీ లోపల పని తింగిది కనుక ఆనాలు ఇంటారు తల్లి అందుకే మన లోపల పోను కొరిది నీతారు ఎత్తుమాడు బయట పని తుంగునోడేగా తప్పే ఓడే మనం పేరు అత్తుకోడు ఎత్తుమాడు ప్రత్యేకంగా మనకి ఏ పండుగ ఇలా హక్కు ఈ ఒక ఈయన ఇంకోరు హక్కు ఇతోండు మీకు గనక ఒక విధంగా భూమి ఇంధనద్దు వ్యవసాయం తుంగ కరుణాతి గనక మీరు తుంగ వాళ్ళకు భూమి పండుగ తుంగ తింటారు అందుకే మనకు పండుగ భూమి పండుగ కుర్మీల పండుగ ఆ రకంగా ఈ హక్కు ఇచ్చిన తర్వాత అసుకేంటి మనడే
మనకి బియ్యం కావాలి ఎత్తుకు ఇంచ పారడు కట్టవన తోరెత్తు మాట లేదు మడివిన మొట్టమొదట తాకి చెత్తదు మడివిన పీకిటీ పారడు కట్టని పీకిటీ ಇದು ಈಗ ಇಗೋಣ ఎక్కబోను ఈ అక్కలారో ముయ్యాల ముద్దు లేదు పారడు కట్టాను పిల్ల ఈ అక్కలారో ముయ్యాల ముద్దు ఎక్కబోను మొత్తం వాడితే ఏలాడిపోను మొత్తం తీస్తమాట ఇగ్గే మనకి పెదిరి వస్తుంది తాచి మొత్తం తాచి పూని మొత్తం పూన్యం మారి మొత్తం మడకాం తేలి ఎత్త తెల్లం తేలి ఎత్త తెల్లం రేవు క్యాప్త మిడియం కాపు కాస్త కాకు ఇప్పు కాటే తూరి కొడతాం తుర్రాం నక్కి మొత్త నక్కాలి ఇటు మనకి దేని వాడతారు ఈ పెదవి ఈ పిల్ల వాడతాయి మరి ఈ రెండు పిల్ల లేదు పారడు గట్ట పిల్ల ఈ పిల్ల వార్త పెదరికే నేను ఈ పిల్ల వార్త పెదరికి 8-9 మందికి 130 లోకిన పెదరినోరు మీరు ఏది మనం మూడో గట్టలు సంబంధిస్తారు ఆ రకంగా ఈ అక్కలారో తిని ఇది తాతిని తత్వరెత్తు మాట ఇద్దు ఆట పాట ఈ వరుస మనకి ఎవరెవరు బియ్యం కావాలి ఎత్తుకు ఇంజే ఇది మూడో గట్ట వరుస కదా ఈ ఆట పాట అయితే ఈ పిల్లమినా కదా పారడు గట్ట అయితే లయ్యోరు లైవస్ పెరంబోయిన్ లయ్యోరు లైవస్ బండాని ఎత్తుకు ఉయికాలు ఓడి సంద మెండికి ఇది వంతులుగా ఈరు ఈ బండాని శాఖ 5వ గట్ట మాట రస్వాల దేవి తల్లూరు రాయమని తప్పు ఈరికి ఈ ఒక్క ఈ గోత్రతోనికి ఈ 3 కూడా తెగితోరెత్తున్నారు ఈ కొమరమైనా తెగితోరు కొమరం పద్దం ఒకటి అది కొంతమంది 7 గట్టించి తీసేసి మళ్ళీ కలుపుతోడు అని అసలు తోడు పెరంబోయంకి కొమరం పద్దం కారం ఇదంతా ఈ రకంగా మన ఒక పద్దం కూడా పెరంబోయే కాకపోతే పద్దం చూద్దాం పెయింట్ కుసి తక్కువ ఒక వేడతికి తర్వాత ఒక చిన్న సంథింగ్ తో తడిదాయం వేలకి సివిల్ బుద్ధ తీసి తడిదాయం వేలకి ఓనిని ఎడం వాడుతారు కొని ఓనేమి ఇన్నద ఇంజో ఓడి కంబర్సీలు బొట్టದ మీద రిల్లింతోరుగా తప్పు తుంపుతుంది 3 కానీ ఓడిక పిల్లాని శాంక ఆశపడుతూ ఒక ఇస్తుంటుంది మాట అది ఇది 4 వరుస ఈ రకంగా మనడు ఉత్పత్తి నేడు మనడు భారీ ఈ పండుగ తుంగవాలి ఈ పండుగ తుంకే నాడు వెరువే ఖచ్చితంగా ఎత్తుకో మీరు ఇంటర్వ్యూ కత్తుకొని కూడా మన పిల్లంకి ముఖ్యంగా ఇక వాసి మళ్ళా ఇక భారీ మన ఇయ్యాలి అవే చిలకానికి తీసుకొస్తుంది మాట మన పేరు ఆనాలి ఆ రోజు ఇస్తాం ఇక అదేగో భద్రాచలం తోరికి ఇగ్గానికి బరన్న లింక్ మిందే ఇద్దే కదా మన దేవుడే కదా ఇక తీసుకొస్తుంది అందుకే మన పండుగ వేరు మన ఆట వేరు మన పాట వేరు పండుగ వేరు తీసుకుని ఆడవేరు ఇంటర్వ్యూలు కూడా ఇంక కొన్ని రిజర్వేషన్ అందుతున్నా కదా మీ పండుగలు ఏంటమ్మా ఇంతో ఖచ్చితంగా మావోని కూడా కలుపుతోడాలి నక్క మీ గోత్రం ఏంటి ఇస్తోడు మా గోత్రం 3వ గట్ట అండి ఇస్తాం మీ విలువేలు పిండి ఇస్తూ చూడుగుండు ఇస్తాం మీరు ఏం పండుగలు చేస్తారంటే మేము వేలు పండుగ చేసిన తర్వాత భూమి పండుగ చేస్తాం దాన్ని విద్య పండుగ అంటాం అంటే 3 రోజులు వేటకి వెళ్తాం కలుపుతోరాలి రేపు నాడు వేరు ఈ పిల్లంకి అది ఖచ్చితంగా వేయితే అది ఖచ్చితంగా అందుకే మన పండుగ వేరు మన ఆట వేరు మన పాట వేరు ఇద్దరు మన చరిత్ర ఎత్తమాడు ఇంజే సుమారు ఎత్తుకు ఒక మాకు కూడా ఆయన ఒక దగ్గర టైం ఉంది కనుక మీకు కూడా
ఇచ్చే చేతికి అందరు కేంచుతారు కూడా మరొకరు కేంద్రం కొద్దిగా పని పరిస్థితి నింది అనుకుంటారు. కానీ ఖచ్చితంగా కేంద్రవాలి. ఎవడు బతకాని ఏ పేరు బతకాని కూడా మీరు ఖచ్చితంగా కుద్ది మన చరిత్ర కేంద్రవాలి. అసలు ప్రకృతి జీవికి రాడు దీన్ని అంకెత్తుకు మనడు కోడేట్లే కొడుతోరాడు. ఏదో చతుర్వర్ణ వ్యవస్థ లేక ఈశ్వరుని నెత్తికి పొరబోను కోమడు పుడుతోడు కోమటి లేక ఇంకొరని పుడుతోడు ఇక పోను కమ్మవాడు ఇక పుడుతోడు. అది చతుర్వర్ణ వ్యవస్థ. కానీ ఇక పుడుతోడు ఎవరింతో మాలాలు మరి మాలాలు కొయ్యతోండి ఇంతో. కానీ అయ్యో మనడు పుడుతాడు ప్రకృతి జీవికిరాడే. మనంతా ఇంజాడు కూడా అడిగి నీ ఎగట్లేని ఏరియా నీ మంచి మంచి తోటలు కానీ ఇంజాడు కూడా అన్ను నిమ్మ కాశ్మీర్ అను ఇంకొక దేశం అను గుంపు అంటాడు మనని బేగమంతాడే అడిగితమంతాడు. పండి బలం తిట్టోరాడు మనాడు. మాట మరి కూడా తిట్టోరాడు మనాడు. మనకి మోసం తింగి మన అన్ని తీసుకుంటారు. పెద్ద ఒక పెంచి మనోడుతున్నాడు. ఇద్దాక మీ అందరికి ధన్యవాదాలు. ఈ ఇటుకు మీరు కూడా చాలా సంతోషం క్యాన్స్తో నాడు వేరు ఏ పేను వత్తాను కూడా ఇలా మా కెల్లటి కుద్దాటి క్యాదాటి మన చరిత్ర మనం ఖచ్చితంగా అవసరం పెట్టమాట. రెండవ పాట మీ పిల్లకి మాత్రం కొయిత భాష ఖచ్చితంగా నేర్పాటి. ఖచ్చితంగా కొయిత భాష ఉన్నది మన జీవన విధానం. ఒకటి కోవే కో ఇందోరు దేయితే కోతి మీనట్టే ఒకనాడు అడిగి కాదు కరంగా వాడేది ఇంత ఆ రకంగా మన ఉత్పత్తి బతున్నాడు. కొయిత భాషలు మాత్రం ఖచ్చితంగా మీరు మన పిల్లలకు కొయిత భాష ఖచ్చితంగా నేర్పవాలి. తెలుగు ఇంగ్లీష్ మన పేరనుకుంటే భాష తినేవాడు కానీ చదువుకోవడం మరి ఈ ఇతిహాసాలు తినడు మనం బాత్ ర్యాంక్ వస్తారు కదమ్మా. కొయ్యతోనేగా కొయిత భాష తిరిగితోనేగా ఓడికి ఎందుకు గ్రూప్ వన్ వస్తే ఖచ్చితంగా కొయిత భాష. దయచేసి కొయిత భాష ఉన్నది మన జీవన విధానాట ఒకటి. అది మన పిల్లలకి నేర్పవాలి. గోత్రం పేదరు తాకుతారు. మా ప్రమోద్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కప్తారు హైదరాబాదు. ఒక పెద్ద ప్రొఫెసర్ మనం ఒక 5 కుది మంది సర్టిఫికేట్ అన్ని ఊడి మంది మీరు సర్టిఫికేట్ మీరు కొయ్యతారా ఎందుకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఊడి మీరు కొయ్యతారు లాగా వెళ్ళారు కదా. నీకు భాషలు అయితే వాళ్ళకి నీ భాష తెలియస్తారు, నీ గోత్రం భాష ఇస్తారు. ఎందుకనే వాడు నాకు తెలియదు, నాకు 3వ గట్టిందరే తెలుసు. కాకేటి పూజారి గోత్రం నాకు తెలియదు. మీ అమ్మా నాన్నకు ఫోన్ చేసి కనుక్కో మీ గోత్రం ఏంటో ఇస్తారు. మా అమ్మ బయట పెక్కో మొత్తం మామూలు లాపెడదా ఇసిల్లారు. అసకే వీడు ఫోన్ దింగి అమ్మ మన గోత్రం ఏది కదా అని 3వ గట్ట ఇస్తారు. 3వ గట్ట గాజుందరు ఊరికెత్తారు లాపమని. మరి నాకు తెలియదురా 3వ గట్ట అని నాకు తెలిసిన ఊరికెత్తారు. మీది 3వ గట్టలోనే కాకేటి పూజారి గోత్రం ఇందరు ఊరికెత్తారు. తర్వాత మళ్ళీ మీ ఇంటి పేరు ఏంటి, నీ ఇంటి పేరుటోళ్ళు ఉన్న పేర్లు ఇంటి గురించి తక్కుతారు. ఇదికి మా వారికి వస్తాం కొన్ని ఇంటి పేరు పేరుకు పెనుగులీరు తర్వాత తెల్లము ఇంటికి 4 పెదెక్కేస్తున్నాయి. మీకు వరుస వస్తారు బేనర్ ఇందరికి ఎత్తడాలి. వరుస వస్తారు బేనర్ ఎత్తుకొని ఈయనకి ఎక్కువ తెలియదు. వరుస మెస్సూరు వరుస తర్వాత కారమీర వరుస ఇందరు ఈయనకి ఎత్తున్నారు. 2 నెలలకి భాషతే నిమ్మ బేనారు బెగ నుంచి వస్తాడు మొత్తం నీకు భాష అయితే వరం కెళ్ళిస్తారు. 2 నెలలకి భాష తెస్తున్నారు. ఆల్రెడీ నన్ను నేర్పుతాను వీరికి బావరికి కూడా తెలుగు వస్తుంది. ನನಗೆత్తను మన కోయ భాష మనం మర్చిపోవద్దు. మన మాతృభాష మన బెత్త చదువుకునే మన భాష మనకు ముఖ్యం. ఎందుకేసి మా పిల్లల్ని ఇరువురికి భాష నేర్చుకుంటేస్తారు. ఇరువురు తిరుగుతారు భాష. అలా ఈ భాషలకి ఎత్తాం. మాది తాతిన్నారు దంపేడ మండలం మాయవ్వ మా అయ్య లీలా పలానా సో మమ్మ కొయ్యతో నన్ను పలానాకి సాగుతాను మొత్తం భాషలకి ఎత్తారు కదా. ఓకే మీరు కొయ్యతో ఇంటికి అసుకువన్నీ సర్టిఫికేట్ ఇవ్వడతారు అన్నమాట. అలా మంచి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి చెప్తే పసిన్ని 3వ గట్ట అంటే కాకడి పూజారి చెప్తే ఏం తుంపుతాడు ఇంకా అని చిత్రం వేస్తాడు. 3వ గట్ట ఎన్నదు 3వ గట్టానికి 3వ గట్టానికి తల్లి తప్పేవాడు తల్లి తప్పిపోయినవాడు. 3వ గట్టానికి
ಕಾರ್ಯ ಮಚ್ಚಲ್ ಇದಕ್ಕೆ ఇంక నాకు చూపిస్తాం వీళ్ళు కార్య మచ్చలికే తాకి కార్య మచ్చలు తప్పే సింగల్ ధర్మ తల్లుడు దీనికి కొంతమంది ఏంది కాకిడి పూజ ఓకే దాని మన కాకి తప్పని అది వేరే వస్తే పబ్లిక్ దింగ్ వస్తుందా దగ్గస్తే మీ తెలంగాణ రాష్ట్రం అన్ని కూడా తలుపుతారు మీ తెలంగాణ రాష్ట్రానికి నడిపొద్దిని కరెక్ట్ కానీ ఇద్దు మన రాజస్వామి ముందు ఓకే కాకడి పూజ నన్ను కరెక్టే కానీ మాకు వీఎల్ వాడు పోయినాం కారం మాకు వీఎల్ వన్ పోయినోడు మడిది మాకు వీఎల్ వన్ పోయినోడు మెచ్చ మాకు వీఎల్ పని మావన్ని కూడా కలుపుతాడు పండుకి దగ్గర నుంచి కలుపుతాడు ఇదే ఉదాహరణ చిన్ని కత్తే మనం వర్క్ షాపింగ్ వస్తాం బెగేం హైదరాబాద్ ఇది జార్ఖండ్ నుంచి ఐక్యవేదిక సమితి ఒక మెంబర్ వస్తుండే మాట అదే మేడారావు దగ్గర ఏదో మండలం ఇస్తుండ్రు ఎమ్మారావు వాళ్ళే ఓన్ని మయాడి ఇంటర్వ్యూకి వస్తే ఈ పీకిడి మయాడి ఇంటర్వ్యూకి వస్తే దీనికి ఇంకొంత అవగాహన ఉంది కానీ అగే ఈ పీకిడిని కలుపుతారు ఈ పనువు బాతిన వాళ్ళకి ఈ పనుమేకెత్తాది ఈ పనుమేకెత్తాది మీ పనుమేం తిందా వాళ్ళకి దసరా ఇస్తారు ఈ నీళ్ళు తలప వాళ్ళకి మా పండు పేరు పండు అది హైలైట్ కదా బెగే మేడారం సమ్మక సారలం ఇస్తుండాలి ఇంకేం తిరిగిన వాళ్ళకి మాకు భూమి పండుగ తుయ్యుతాం కురిమిన పను విద్య పను పచ్చ పను ఇది కోలేకపోయారు బయటకు వచ్చి తప్పైన అసలు నిజంగా వారం రోజు తిండి నాకు కారు తీసి ఇచ్చి అన్ని ఓదా ఎక్కాను కానీ నాకు మందని ఒక సంస్కృతి సంప్రదాయకు నాకు మందని ఒక దేవత నాకు కెట్టాది మేము ఇచ్చే చదివిస్తే సుఖం బాతిస్తారు అలాకు మీరు ఖచ్చితంగా నేను తీసుకొచ్చి మీరు 1,00,000 ఖర్చు పెట్టడానికి కూడా నష్టమేమీ లేదు 2 లక్షలు ఖర్చు పెట్టడానికి నష్టమేమీ లేదు ఈ రకంగా మీ ఇచ్చమంది కాస్తేగా మీరు 4 ఇంకైతే మనకు ఒక చరిత్ర మీద మనకు ఒక ఆచారం మీద మనకు ఒక కులం మీద మనకు ఒక తెగ మీద ఆదివాసి ఇట్కేంటి ప్రకృతి బిడ్డ నీరం ఆదివాసి అడవికి మన్నోరం ఈ రకం అత్తది మీ అందరూ మాకు సహకరిస్తందుకు ఈ 2 రోజులు కూడా చాలా బాగా అంతకుముందే సిరిగిరావు మొత్తం మూవ్ మొత్తం ఎలేసరావు అలానే చిన్న వెంకటేశు నన్ను మూవ్ మొత్తం ఆ రోజు కూడా చాలా ఆపేక్ష గుర్తు ఈ రోజు కూడా సంతోషంగా పండుగ కూడా సంతోషంగా తుంకుతీరి ఏదే మొత్తాన్ని మీ అందరికీ ధన్యవాదాలు ముగిసేవాళ్ళ